ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడో ఏదో కష్ట పరిస్థితి వస్తుందని ఇప్పటి నుండే భయపడుతూ చింతపడుతూ మనం కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి అని ప్రభు చెబుతున్నాడు. అంటే దేవుని అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా మన తల నుండి ఒక వెంట్రుక కూడా నేల రాలదు అని అర్థం. మనకు సహాయం అవసరమై దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు ఆయన సెకను కూడా ఆలస్యం చేయడు. దేవుడు నిర్ణయించిన సమయంలో తప్పక ఆయన మనకు సహాయం పంపిస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఎలా విశ్రాంతి పొందాలో మనకు తెలియజేస్తాడు. కానీ ముందుగానే అన్నీ తెలియజేసేయడు. ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. ఆయన మన ఆత్మను నాశనం చెయ్యడానికి, మనం నశించిపోవడానికి అనుమతించడు. మనకు జరుగుతున్న అననుకూల పరిస్థితులను బట్టి మనం దుఃఖపడవచ్చు. కానీ ఆ దుఃఖంతో వచ్చే కన్నీళ్లు నేలను మాత్రం రాలడానికి వీల్లేదు. మీకు ఎప్పుడు దుఃఖం వచ్చినా వెంటనే మోకరించి ప్రార్థించాలి. ఆ కన్నీళ్లు ప్రభు పాదాల మీదనే పడాలి. అప్పుడు దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన జవాబులను పొందుకుంటాం. కనుక ఏ పరిస్థితి గురించి భయపడకుండా ప్రభువు ఉన్నాడన్న ధైర్యంతో ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనములు. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఎన్నో గొప్ప తలంపులు నువ్వు మా పట్ల కలిగి ఉన్నావు. నీ సెలవు లేకుండా ఏ కీడు మా దరి చేరదు అని తెలియజేసినందుకు వందనాలు. ఇంకా దేని గురించి మేము భయపడకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా జీవించడానికి మాకు సహాయము దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.